ఏమిటి ఇట్లా మాట్లాడొచ్చు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 16 ఏళ్ళు ప్రతిపక్ష నేత, నా అంత సీనియర్ లేడని చెప్పి ఆయన కరోనా నేనే ప్రారంభించానంటాడు. జగన్ ఎందుకు చంపితే ఏమవుద్దంటాడు. ఏంది ఈ మాటలు, ఏంది ఈ గొడవ? తాడేపల్లికి ప్యాలెస్ని బద్దలు కొట్టాలంటాడు. ఏంది అంత కసి కక్ష? అట్లా మాట్లాడొచ్చా? అతని మీద కేసులు పెట్టే అవకాశం ఉందా? కేసులు పెట్టిన ఎన్నికల సంఘం కూడా ఏం పెద్ద సీరియస్గా తీసుకున్నట్లేదు ఆయన విషయంలో మాత్రం. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అటువంటిదా? అంటే మనం అప్పుడే ఆ నిర్ణయానికి వచ్చేస్తే ప్రజలు భయపడిపోతారండి. ప్రజలు వ్యవస్థ అంతా ఆయన ఎదురు పెట్టేసుకున్నాడేమో అనుకుంటారు. మనం కూడా అలా ఏమో నాకైతే అమాయకులు కొన్ని పరిణామాలు చూసిన తర్వాత పోలీసుల్ని మార్చడం, ఇవన్నీ అవసరం సందర్భం లేని వాళ్ళని మార్చడం, ఇవన్నీ చూసిన తర్వాత డౌట్ వస్తుంది. ఆయన సీఎం గా ఉన్నప్పుడు మాత్రం వెంకటేశ్వరరావు గారిని ఎన్నికల కమిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఏమంటే నా స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్ అన్నారు. అసలు ఎన్నికల కమిషన్ కి ప్రతి బంట్రోతు నుంచి అటెండర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఎన్నికల కమిషన్ యొక్క స్వాధీనంలో గడిపోతారు. ప్రత్యేకమైన వ్యక్తులు ఆయన దగ్గర అట్టేసుకుంటారు. ఇప్పుడు పూర్తిగా ఎన్నికల కమిషన్ స్వాధీనంలో గడిపోయింది. ఒక్క మాట నుంచి చెప్తాను నేను ఒక్కొక్కటి. ప్రజల వద్దకు పాలన అనేవాడు కదండి. ఇప్పుడు ప్రజల వద్దకు పాలన లేకుండా మధ్యస్థంగా అడ్డుబాటు కట్టేసి పోసేసాడు ఆయన. ప్రజల దగ్గరికి ఏ పాలన వెళ్ళలా. ప్రజల దగ్గర పాలన వెళ్ళకపోతే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజల నుంచి దూరం చేసేస్తారా పరిపాలన నుంచి? రెండో విషయం చెప్తానండి. ఆయన వీడియో చూశానండి. వీడియో పూర్తిగా చూశాను. 2 సార్లు 3 సార్లు చదివాను. ఆయన విచారణల దర్యాప్తులో ఉన్న విషయాన్ని వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి విషయాలు బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. మాట్లాడకూడదని ఎన్నికల కమిషన్ మళ్ళీ 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 చెప్పింది. విచారణలో దర్యాప్తులో ఉన్న విషయాన్ని ఈ నెల నిర్ణయిస్తూ పక్కదారి పట్టిస్తాడు, ప్రజలను మభ్య పెడతాడు, ప్రజలను పక్కదో పట్టిస్తాడు. ఆ విధంగా రాజకీయ అంశంగా ఎలా తయారు చేస్తాడు? అది రాజకీయ అంశం తానే కాదు కాబట్టి దాన్ని పక్కదారి పట్టించాడు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఈయన అరెస్ట్ అయిన విషయాలు మాట్లాడతాను. నేను రాజకీయ పార్టీ సభ్యుడిని కాదు, నేను పోటీ చేయట్లేదు, నా మీద ఎటువంటి ఆంక్షలు లేవు, నేను మాట్లాడతా. మరి మాట్లాడతాను, నేను మాట్లాడుతూ, నాకు స్వేచ్ఛ ఉంది. కానీ ఇతను మాట్లాడుతున్నాడు వివేకానంద రెడ్డి హత్య కేసు. మాట్లాడితే మాట్లాడాడు. జగన్ చంపటం అంటే చంపుతాను అంటాం ఏంటండి? అక్కడికి వస్తున్నాను. వివేకం అనే సినిమా చూసారా అని ప్రజలు అడుగుతున్నాడండి. వివేకం అనే సినిమా ఈయన తీశాడు, దాన్ని ప్రమోట్ చేసుకుందిగా, లేకపోతే అది సిబిఐ దర్యాప్తు కన్నా భిన్నమైందా? సిబిఐ దర్యాప్తుని న్యాయస్థానంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సినిమా తీసాడా? న్యాయవాదిగా నాకున్న డౌట్లు. మొత్తం వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సినిమా చూసాడు, అందుకే చూసారా చూడండి అంటున్నాడు. 2 ఆయన ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరున్నారు? మిమ్మల్ని కూడా చంపుతాడు ఈయన అదో మాట అన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా చంపేస్తాడు అన్నాడు. ఆ మాట మాట్లాడచ్చండి. రెండో విషయం మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి నేను చంపితే ఎలా ఉంటుంది ఏమవుతుంది అని అడిగాడు. ఇన్ని రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు మా స్పృహ కోల్పోయాడా? మతిస్థిమితం తప్పిందా? అసలే హత్యలు చేసి బాంబర్ది ఏదైనా నేరంలో ఇరుక్కుంటే మతిస్థిమితం తప్పింది అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని నేరాల నుంచి బయటపడుతున్నారు. అసలు మతిస్థిమితం తప్పిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఒకవేళ మతిస్థిమితం ఈయనకి వచ్చి ఈయన అందరి మీద ఈ హత్య ప్రయత్నం చేసి అదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం మోపుతానికి సిద్ధంగా ఉన్నాడా? రాళ్ళిచ్చి కొట్టండి, దాడి చేయండి అని చెప్పాడు. దాడి చెయ్యండి, ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. ప్రజల్ని రెచ్చగొట్టాడంటే అది మీరేమిటంటే ఉగ్రవాదం, తీవ్రవాదం. నువ్వు ఏ రకంగా ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ఎలక్షన్ కమిషన్ అయ్యా, ఎలక్షన్ కమిషనర్కి నా విన్నపం, మీరు ఎవరైతే హింసని ప్రేరేపిస్తారో వారిని ఎన్నికల నుంచి సస్పెండ్ చేయాలి, లేదా వాళ్ళ ఎన్నికలని రద్దు చేయాలి, ఆ పార్టీని గుర్తింపు రద్దు చేయాలి. మూడో విషయం చెప్తున్నానండి. ఈయన ఒక నేరస్తుడు. చంపడం, చచ్చిపోతారు, మీరు చచ్చిపోతే ఏమిటి, మిమ్మల్ని చంపేస్తే ఏమిటి, ఇవన్నీ మాట్లాడేటంటే ఒక నేర ప్రవృత్తిని ప్రమోట్ చేస్తున్నాడు. ఒక నేర హింసాత్మకమైన వాతావరణాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. హింసను పాదం ఎందుకు వచ్చింది ఒట్లోంచి? చచ్చిపోతారు, మీకు చచ్చిపోతే దిక్కేటి, నువ్వు చచ్చిపోతే ఏం చేస్తావు, నేను చంపేస్తే ఏం చేస్తావు? అసలు చంపడమే. అసలు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడింది లేదు. వారు వస్తే ప్రజలకు ఏం చేస్తారో మాట్లాడింది లేదు. ఇవాళ ప్రజా సమస్యల గురించి మాట్లాడింది లేదు. అసలు నీకు ప్రజా సమస్యల గురించి తెలీదు, అసలు ప్రజల గురించి తెలీదు.
నీ పార్టీ విధానాలు చెప్పుకునే దిక్కే లేదు. మీరు శ్రీనివాస్ గారు, మీరు వినుంటారు కదా జగన్ గారి స్పీచ్లో ఎక్కడైనా సరే కనీసం ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థుల గురించి కూడా మాట్లాడట్లేదు ఆయన. కేవలం విధానాలు వీటి గురించే మాట్లాడుతున్నాను. నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీతోటి మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. ఈయనేమో అచ్చంగా ఇక ఎవరిని పడితే వాడిని బూతులు తిడతాం. ఈయన పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీలు పడి నోటుకు వచ్చినట్టు దూషిస్తున్నారు. అంత ఫ్రస్ట్రేషన్ దేనికి? అసలు వీళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా కట్టకపోతే తప్పు. అసలు నిన్న అతను మొత్తం వీడియోని ఎన్నికల కమిషన్ పంపించి ఇదా ఎన్నికల సభలో మాట్లాడుతుంది, మిమ్మల్ని చంపేస్తే అవుతుంది, నిన్ను చంపేస్తే అవుతుంది, ఎవరు చంపేస్తారని చెప్పే విషయం చంపన్న మాట, చంపేస్తారన్న మాట ఈయన ఎందుకు మాట్లాడండి? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సమయం ఆయన అభ్యర్థులు పరిచయం చేయడానికి, ఆయనకి ప్రభుత్వం తీరుని ప్రజలు మీరు సాటిస్ఫై అయితే, మీరు ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ మీ ఓట్ ఫర్ మీ అంటున్నాడు. అంతేకాని చంద్రబాబు నాయుడు గురించి ఏమండి నేను ఎవరు తప్పు మాట్లాడినా నేను నిలదీసి అడిగా ముందు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అతను ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఎన్నికల్లోకి వెళ్తున్నప్పుడు తను డిస్పరేట్ అయిపోయి మొత్తం పూర్తిగా సంయమనం కోల్పోయి, విజ్ఞత అన్ని కోల్పోయాడు, సంస్కారం కూడా లేదు. అంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ చేష్టలు ఉడిగి ఉండదు, కంప్లైంట్ ఇచ్చేవాడు కావాలి. నేను నమ్ముతున్నాను ఎన్నికల కమిషన్. ఇంకో పాయింట్ ఏంటి, జగన్ గారు డైరెక్ట్గా అడుగుతున్నాడు, నువ్వు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తానని చెప్పగలవా, లేకపోతే గ్రామ సచివాలయం రద్దు చేస్తానని చెప్పగలవా, నేను తీసుకొచ్చిన స్కీములు రద్దు చేస్తామని చెప్పగలవా అంటే ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. చెప్పలేడు. ఎందుకంటే ప్రజలు తినబడిపోతారు. అయితే బాబాయ్ మీరు మా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తున్నా కొన్ని గుండెలు ఆగిపోతాయి. ముసలాలు 70 వాళ్ళు మనం చంపేశారు కదా, మన చాలా మంది చచ్చిపోయారు పెన్షన్ కోసం ఎండలో సచివాలయానికి నడిచేస్తూ దారిలో చచ్చిపోయారు. ఆ చావులన్నింటికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆ ముసలాలు బతికుండేవారు. చాలా మందికి ఇప్పుడు ఆయన రద్దు చేస్తారు అన్నారంటే కొన్ని వందల గుండెలు ఆగిపోతాయి, నిజంగా ఆగిపోతాయి. కాబట్టి ఇప్పుడు నా రిక్వెస్ట్ ఎన్నికల కమిషన్ పర్సనల్ గా నా రిక్వెస్ట్ అయితే అడ్వకేట్ సోమోటోగా కేసు తీసుకోండి, సోమోటోగా కేసు రిజిస్టర్ చేయండి అతని మీద, వెంటనే అతన్ని సంజయ్ అడగండి, నోటీస్ ఇవ్వండి. నువ్వు ఇదే విధానం కొనసాగిస్తే నీకు ఆ పంచం చేశారు. 2019లో ఒక వ్యక్తిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని ఆపేశారు. అసలు నువ్వు ఎన్నికల ప్రచారం చేయొద్దు, నువ్వు ఇంటికే పరిమితం అయిపో. ఇంటికి పరిమితం చేసేస్తారు అతన్ని. ఇంటికి పరిమితం చేసేటువంటి ఆంక్షలు ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి, బలమైన హక్కులు ఉన్నాయి, అధికారం ఉంది అక్కడ. కాబట్టి మీరేదో లాయర్ కాదు సార్, మీరేదో లాయర్ గా చెబుతారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి లేని జబ్బు లేదు. చివరికి ఈనాడు వాళ్ళు ఎంత దిక్కుమాలిన రాత్రులు రాశారంటే చర్మ వ్యాధితో కూడా ప్రాణాపాయం జరిగిపోద్దని వార్త ఒక డాక్టర్ తోటి చెప్పించారు. అసలు ఆయన అన్ని జబ్బులు ఉంటే కూడా కోర్టు వారు అన్ని జబ్బులు ఉన్నాయా పాపం అని ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఆయన తీవ్రమైన ఎండల్లో హ్యాపీగా తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థ తప్ప, తప్పుడు సర్టిఫికేట్ని కోర్టులో ఆమోదించడం తప్ప, ఎట్లా మేమేం చెబుతాం? మా బోర్డు సామాన్యులు చెబితే మళ్ళీ మీ న్యాయ వ్యవస్థ కోపం వస్తుంది. కానీ అలా కాదు, ఇదే విషయం మీరు అడిగిన విషయమే ఒక న్యాయవాది నన్ను అడిగాడు. తెలుగుదేశం సపోర్ట్ అనొచ్చు, చూసారా కోర్టు ఇచ్చేసింది, మీరు అన్ని ఒట్టిదన్నారు కదా, ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి, చర్మ వ్యాధులు ఉన్నాయంటే నేనేం చెప్పాను, కోర్టు ఆయనకున్న వ్యాధులన్నీ జైల్లో ఉన్న ఖైదీలకు అంటిస్తాడని భయంతో విడుదల చేశారు. ఓకే రైట్.